బండారు గారు, దుగరాజపట్నం ఇన్ ప్రిన్సిపల్ మాత్రమే అప్రూవల్ ఇది. హౌ ఐ మీన్ పాసిబిలిటీ దే ఈస్ దేర్ టు గ్రౌండ్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ ఫుల్ లెంత్? ఎంతవరకు అవకాశం ఉంది? ముందు భోగాపురం గురించి మాట్లాడుకుందాం సురేష్ గారు. మాట్లాడి చిన్నపరెడ్డి గారు చాలా చెప్పారు కదా. మీరు ఆపితే చిన్నపరెడ్డి గారు చాలా అటు చెప్పారు. వైసీపీ వాళ్ళు ఆగుతారా, మీరు ఆగుతారా చెప్పండి. కానివ్వండి, ప్రారంభోత్సవం సార్ అయిపోయిన మీరు ఒకటి చెప్పారు సార్, ఏంటంటే ప్రజల డబ్బు ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు, మీరు డబ్బాలు కొట్టుకోవడం కాదు అని ఒక మాట చెప్పారు సార్. కరెక్టే, బానే ఉంది సార్. ఇప్పుడు నేను మీకు, సరే మీరు సురేష్ గారు మీరు ఒక కారు కొనుక్కుని నన్ను డ్రైవర్ గా పెట్టుకున్నారని అనుకుందాం సురేష్ గారు. మిమ్మల్ని నేను సేఫ్ గా డెస్టినేషన్ కి రీచ్ చేసేందుకు నాకు డబ్బులు ఇస్తారు మీరు. మీ కారే, మీ డీజిలే. నేను ఎంత సేఫ్ గా మిమ్మల్ని డెస్టినేషన్ తీసుకొచ్చాననేదే పాయింట్ సార్ ఇక్కడ. నేను చాలా బ్రహ్మాండంగా సురేష్ గారిని హైదరాబాద్ నుండి విజయవాడ తీసుకొచ్చానని నేను చెప్పుకుంటా. అది మీ కారు అయినప్పటికీ మీ డబ్బులు అయినప్పటికీ కూడా నేను చాలా బ్రహ్మాండంగా నడిపి సురేష్ గారిని హైదరాబాద్ నుండి విజయవాడ తీసుకొచ్చానని నేను చెప్పుకుంటాను సార్. అలాగే ప్రజల సొమ్ము అయినా కానీ రాజకీయ పార్టీలు చెప్పుకుంటాయి మేము ఇంత బ్రహ్మాండంగా కట్టాము అనేది. అందులో డబ్బా కొట్టుకునేది ఏం లేదు. వైఎస్ఆర్సీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎనీ అదర్ పార్టీ. సో అది డబ్బా కొట్టుకోవటం అన్నారు సార్. మా మీద ప్రజలు పెట్టినటువంటి నమ్మకాన్ని ఎంత సమర్థవంతంగా మేము నిర్వహించామని రాజకీయ పార్టీలుగా మేము చెప్పుకునేటటువంటి హక్కు మాకు ఉంటుంది. సో దట్స్ ఓకే. కమింగ్ టు ది పాయింట్, ఈరోజు సార్ విశాఖపట్నం ఒకప్పుడు వాళ్ళ సొంత పార్టీ ఎంపీ కిడ్నాప్ అయ్యే స్థాయి నుండి ఈరోజు ఉత్తరాంధ్ర వాళ్ళ సొంత పార్టీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయ్యే స్థాయి నుండి ఈరోజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేసేటటువంటి స్థాయికి ఎదిగింది సార్. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు శుభాకాంక్షలు సార్. సరే, ఇక ఈ క్రెడిట్ వార్ నడుస్తూ ఉంది. ఎవరిదైనా అవ్వచ్చు క్రెడిట్. మొత్తానికి ప్రజలకైతే ఒక మంచి ఎయిర్పోర్ట్ వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నా క్రెడిటే అంటున్నారు, ఆయన క్రెడిట్ కావచ్చు. మొత్తానికి ఒక మంచి ఎయిర్పోర్ట్ అయితే వచ్చింది సార్. కానీ ఇక్కడ గతంలో నాయకులు మాట్లాడినటువంటి మాటలు మనం తీసుకుని మన నాయకులు కరెక్ట్ చెప్తా ఉన్నారా, అబద్ధం చెప్తా ఉన్నారా అనేటటువంటి విషయాలు వస్తాయి. ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనేది 2015లో చంద్రబాబు నాయుడు గారు బెంగళూరులో జరిగినటువంటి ఒక యావియేషన్ హబ్ కార్యక్రమంలో అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం అని ప్రకటించారు సార్. సరే, ప్రకటించిన తర్వాత నేను మీకు ఒక జీవో పంపిస్తాను సురేష్ గారు. అంటే ఇందాక చిన్నపరెడ్డి అన్నయ్య కూడా చాలా జీవోలు చదివాడు అనుకోండి, బట్ ఒకసారి ఇవి కూడా మీరు వీలైతే ప్లే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సార్ 2015 నుండి 2019 వరకు కూటమి ప్రభుత్వం, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఏమేం చేసింది, ఈ భోగాపురం విమానాశ్రయం ఈ రోజు శంకుస్థాపన నుండి ఓపెనింగ్ వరకు కూటమి ప్రభుత్వం ఏమేం చేసింది అనేటటువంటి విషయాలన్నీ కూడా సుస్పష్టంగా ఆ జీవోలో ఉన్నటువంటి సందర్భం. సరే, చిన్నపరెడ్డి అన్నయ్య దగ్గర ఉన్న జీవోలు అన్నయ్య చదివాడు అనుకోండి, దట్స్ ఓకే. అయితే తర్వాత సార్ 86% పనులు పూర్తయ్యాయి అని చెప్పేసి ఏవియేషన్ మినిస్ట్రే స్వయంగా చెప్పింది నవంబర్ 2025లో. ఈ 14 నెలల్లో, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లో ఈ భోగాపురం విమానాశ్రయం పనులు 86% పూర్తయింది అని చెప్పేసి ఏవియేషన్ మినిస్టర్ చెప్పింది నవంబర్ 2025లో. డిసెంబర్ 2026 టార్గెట్ పెట్టుకున్నాం, కానీ జూన్ 2026 కల్లా మేము ఆ ప్రాజెక్టు ప్రజలకు అంకితం చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నామని చెప్పి ఈరోజు ఒక 5 నెలల ముందుగా ఆగస్టు 1, 2026న, అంటే ఈ రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రామ్మోహన్ నాయుడు గారు అనౌన్స్ చేసిన డేట్ కంటే 5 నెలల ముందు జాతికి అంకితం చేయడం జరిగింది సార్. ఇక తర్వాత చిన్నపరెడ్డి అన్నయ్య ఇందాక 130 కేసులు జగన్మోహన్ రెడ్డి గారు ఛేదించారని చెప్పారు సార్. సురేష్ గారు, నేను మీకు కొన్ని డాక్యుమెంట్స్ పంపిస్తా ఉన్నా సురేష్ గారు, మీరు ఒకసారి ప్లే చేయాలి. అవి ఏంటంటే నేను చూపిస్తాను సార్, ఒకసారి ఒక్క నిమిషం టైం ఇవ్వండి. సురేష్ గారు, ఈ ఫోటో కనిపిస్తుందా? ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ఫోటో ఏంటంటే సార్,
విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయం నిర్మాణంపై పిల్. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది. ఈ జీవోల అమలును నిలిపివేసి భోగాపురం ప్రజలకు వారి భూముల నుండి ఖాళీ చేయించకుండా అధికారులను ఆదేశించాలని కోరుతూ భోగాపురం మండల రావివలస గ్రామ సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. హూ ఈజ్ దిస్ ఉప్పాడ శివారెడ్డి అంటే సార్, ఇదిగోండి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇది. ఉప్పాడ శివారెడ్డి గారిని, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన శ్రీ ఉప్పాడ శివారెడ్డి గారిని రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించడమైనది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా వారి మనుషులతోటే కేసులేయించి ఈ ఎయిర్పోర్ట్ను అడ్డం పడాలని చెప్పేసి ప్రయత్నించి అది కుదరక ఇతను ప్రజా ప్రయోజన మాధ్యమేసి హైకోర్టుకు ఒక సలహా ఇచ్చాడు సార్ ఈ ఉపా శివారెడ్డి. కాకినాడలో కట్టుకుంటే బాగుంటుంది ఎయిర్పోర్ట్ అని హైకోర్టుకు సలహా ఇస్తే హైకోర్టు మొట్టికాయలేసి నీకు హైకోర్టుకు సలహాలు ఇచ్చే స్థాయి కాదు, నువ్వు ఆ ప్రజా ప్రయోజన వాద్యం వేసావు కదా, ఇది ఎలా ప్రజా ప్రయోజన వాద్యం అవుతుందో ఒకసారి చెప్పు అని చెప్పి దాన్ని కొట్టేసిన తర్వాత 2019లో అన్ని అడ్డంకులు తొలగించుకుని చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అన్ని అనుమతులు తీసుకొచ్చి డీజీసీఏ, పర్యావరణ అండ్ ఆల్సో అన్ని అనుమతులు తీసుకొచ్చి మొదటి దశ పనులు ప్రారంభించారు సార్ 2019లో. ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత శంకుస్థాపన చేసినటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ అక్కడే ఆగిపోయింది. వంశీ గారు ఒక చిన్న క్లారిఫికేషన్. 2015 మీరు చెప్పిన డాక్యుమెంట్స్ ప్రకారంగా అఫ్ కోర్స్ నేను కూడా విన్నాను, చదివాను. 2015 ఆ సంవత్సరాంతానికి జీవోలు ఇట్లాంటివి రిలీజ్ చేసి ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ ఇవన్నీ పెట్టి చైర్మన్ ఇవన్నీ రిక్రూట్ చేసిన తర్వాత 2019 వరకు ఎందుకు టైం పట్టిందంటే ఏమంటారు? అంటే ఈ కేసులే మిమ్మల్ని అడ్డం పడినాయా? అంటే ఇప్పుడు వైసీపీ ప్రజా ప్రయోజనాలు అన్న ఒక దీంతో వ్యాజ్యాలు వేసుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లే విత్డ్రా చేసుకున్నారా? ఆ రకంగా జరిగిందా, లేకపోతే దానివల్ల మీకు డిలే జరిగిందా 19 వరకు? సార్ ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటేనే మనం 6 నెలలు తిరగాలి సార్. మున్సిపల్ ఆఫీస్ చుట్టూ కావచ్చు, పర్మిషన్ చుట్టూ కావచ్చు, అన్నిటి చుట్టూ. అలాంటిది ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి అని అంటే మనకు అన్ని అనుమతులు కావాలి. 2017లో అనుమతులు వచ్చాయి సార్. ఆ తర్వాత 2018లో బిడ్ వేస్తే అది జిఎంఆర్కి ఆ బిడ్ వస్తే అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే సార్, మీరు బినామీలకి ఈ కంపెనీ ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని ఇచ్చారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి టీమే స్వయానా అన్నారు సార్. ఆ రోజు బినామీలకు ఇచ్చారు అని చెప్పేసి వీటి మీద కూడా కోర్టులో కేసులు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. 2018లోనే ఈ ప్రజా ప్రయోజన వాద్యం వేసినటువంటి సందర్భం కూడా ఉంది సార్. డేట్ కూడా చెప్తాను సార్ ఒకసారి మీకు. దిస్ ఈస్ డేటెడ్ 2015 2015 8 ఆగస్టు మీకు పంపించాను సురేష్ గారు, మీరు ఒకసారి క్లియర్గా చూడొచ్చు. ఆగస్టు 8, 2015 ఈ ప్రజా ప్రయోజన వాద్యం వేశారు. ఆ తర్వాత జిఎంఆర్ గారికి ఈ నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఆయన మీ బినామీ అందుకే ఇచ్చారని చెప్పని అన్నారు. వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 500 ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చారు సార్. దాన్ని మీకు నేను ఫస్ట్ పంపించిన డాక్యుమెంట్ ఒకసారి ఓపెన్ చేయండి సురేష్ గారు. ఎన్ఎక్సర్ 10 ఉంటుంది సార్ లాస్ట్ పేజ్లో. ఆ ఎన్ఎక్సర్ 10 ఏంటంటే ఒకసారి ఓపెన్ చేశారా సురేష్ గారు, మీకు క్లియర్గా ఉంటుంది. డిసెంబర్ 2020 రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం జిఎంఆర్ను బెదిరించి జగన్మోహన్ రెడ్డి లాక్కున్న 500 ఎకరాలను తిరిగి ఎయిర్పోర్ట్ కార్పొరేషన్కు కేటాయించింది ఈ ఎన్ఎక్సర్ 10. సో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసి వీళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ 2019లో విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మరి 4 సంవత్సరాలు తీసుకుని మరొకసారి శంకుస్థాపన చేశారు. మరొకసారి శంకుస్థాపన చేసిన తర్వాత ఈయన ఏం పనులు చేయలేదని మేమైతే చెప్పటం లేదు. ఈయన 15% ఆఫ్ పనులు ఏదైతే గ్రౌండ్ పనులు ఉన్నాయో, ఏదైతే ఇప్పుడు ఆ రోడ్ అప్రోచ్ రోడ్లు ఉన్నాయో వాటి వరకు కంప్లీట్ చేసి కూర్చున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 2024 నుండి 2025 నవంబర్ వరకు 86% ఆఫ్ ది ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది. ఇది ఏవియేషన్ మినిస్టర్ ఆ రోజు చెప్పింది. కానీ చిన్నపరెడ్డి గారు ఏవియేషన్ మినిస్టర్ గారు, మరి ఆయన ఏవియేషన్ మినిస్టర్ అయింది 2024 ఎప్పుడు సార్? 2024 మార్చిలో, సారీ మే ఆర్ జూన్లో అయ్యారు. ఈయన శంకుస్థాపన ఎప్పుడు చేశారు సార్? 2023లో మార్చిలోనో లేదంటే ఏ డేట్లోనో చేశారో కూడా నాకైతే ఐడియా లేదు. 2023లో
మరి సంవత్సరంలోనే 86% పనులు కంప్లీట్ చేయడం ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి 2000 పైగా ఎకరాలు ఉన్నటువంటి విమానాశ్రయానికి పాసిబుల్ సురేష్ గారు? ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక సంవత్సరంలో మరి 86% కంప్లీట్ చేయడం పాసిబుల్? నేను అదే కదా అడిగింది. మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు లేదు? నేను ఫాలో అయ్యాను. పులివెందులలో బస్ స్టాండ్ కట్టడానికి వీళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది సార్. పులివెందులలో బస్ స్టాండ్ కట్టడానికి 5 సంవత్సరాలు పట్టింది. వీళ్ళు మరి 86% ఒక సంవత్సరంలో కంప్లీట్ చేశారంటే జనాల చెవిలో పువ్వులు పెట్టుకోవాలి సార్. ఇక మంచిగా ఇక దాని సంగతి వదిలేసేయండి. ఇప్పుడు ఎలాగూ చెప్పా కదా, ఇప్పుడు మీరు ఇచ్చినా వారు ఇచ్చినా కానీ అన్ని ఆన్ రికార్డ్ ఉన్నాయి. అంతకుముందు జీవోలు ఎందుకు క్యాన్సిల్ చేశారు అనే దానికి కూడా మాత్రం రీజనింగ్ ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితి ఏం కాదు. అదే జిఎంఆర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ జిఎంఆర్కే కట్టబెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా ఒకటే బాధ ఏంటంటే సురేష్ గారు, ఒక బాధ ఉంది సార్. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మంచి మంచి మెమరీస్ ఉన్నాయి సార్. ఒక కోడికత్తి మెమరీ, ఇంకోటి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రన్వే మీద కూర్చొని చేసినటువంటి డ్రామా. ఏదైతే గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉండో దాన్ని అడ్డుకోవడానికి విశాఖపట్నం వస్తే అప్పుడు కమిషనర్ యోగానంద్ గారు, సార్ ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉండే దయచేసి ఇష్యూ చేయొద్దంటే, కాకపోతే ఒక మాట చెప్పాడు, నేనే కాబోయే ముఖ్యమంత్రిని అన్నాడు. అయ్యాడు. కానీ అక్కడ చేసిన డ్రామా అవన్నీ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి మెమరీస్ సార్. ఆ ఎయిర్పోర్ట్ 17వ తారీఖు తోటి శాశ్వతంగా మరి మనం ఇక చూడలేము, అది డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కాబట్టి. సో అట్లాంటి మెమరీస్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ స్టాఫ్ మొత్తానికి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మీ సిటీ న్యూస్ ద్వారా తెలుపుకుంటా ఉన్నాను సురేష్ గారు. రైట్. వాట్ అబౌట్ దుగరాజపట్నం? అలాగే పాపం రోజా గారికి కూడా చిన్నపాటి మెమరీ ఉంది. మన మధ్య కాలంలోనే జన సైనికులు కాదు ఎయిర్పోర్ట్ బయట మరి అటువంటి మోడర్న్ ఉమెన్ ని మర్చిపోవడం అనేది కరెక్ట్ కాదు. అది అందులో ఎయిర్పోర్ట్ సంబంధించిన. రైట్, ఓకే. వాట్ అబౌట్ దుగరాజపట్నం? ఇది ఎన్నాళ్ళు పడుతుంది? చిన్నప్రెడ్డి అన్న దుగరాజపట్నం సెకండ్ టాపిక్ గా తీసుకుందాం అని చెప్పాడు కదా. అట్లా బాజీ గారు కూడా మాట్లాడారు. డిసైడ్ చేస్తే అట్లా లేదు. ఆ సెకండ్ టాపిక్ వేరే ఉంది. నేనేమన్నానంటే ఓకే సింపుల్ గా చెప్పేయండి. దుగరాజపట్నం ఇప్పుడు ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ 50 కిలోమీటర్లకి సార్, ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్ట్ కానీ లేదంటే షిప్పింగ్ హార్బర్ గాని నిర్మించి ఏపీ మారిటైమ్ లాజిస్టిక్స్ కేంద్రం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం విపరీతమైన కృషి చేస్తా ఉంది సార్. ఇందులో భాగంగానే ఇది విభజన హామీ. మనకి ఇది విభజన హామీలో ఒకటైనటువంటి దుగరాజపట్నం పోర్ట్ను శరవేగంగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు గారు కృషి చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం సార్ ఈ దుగరాజపట్నం పోర్టు పనికిరాదని, అది లాభదాయకం కానిదని ఈ కారణాలన్నీ చూపించి దుగరాజపట్నం పోర్ట్ని పూర్తిగా పక్కన పెట్టినటువంటి మాట వాస్తవం అని చెప్పేసి ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సార్ 29,253 కోట్ల రూపాయల భారీ వ్యయంతో దేశంలో మొట్టమొదటి జాతీయ మెగా నౌక నిర్మాణ క్లస్టర్ గా పునరుద్ధరించింది సార్ ఈ దుగరాజపట్నం పోర్టుని. ఏదైతే ఈ షిప్పింగ్ హార్బర్ ని 29,253 కోట్ల భారీ వ్యయంతో కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునరుద్ధరించింది సార్. ఇందుకు కేంద్ర రక్షణ శాఖ నుంచి కూడా 3,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం రాబట్టమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి విశాఖ పోర్టు ఆధారిత కలిపి 50-50 భాగస్వామితో ప్రత్యేక ఎస్పీని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ దుగరాజపట్నం పోర్టు గురించి. సార్ ఈ మెగా ప్రాజెక్ట్ కోసం కూటమి ప్రభుత్వం 544 కోట్ల రూపాయలు తక్షణమే రిలీజ్ చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సార్ 2,170 ఎకరాల స్థలాన్ని కూడా ప్లేస్ ను కూడా ప్రొక్యూర్ చేయడానికి ప్రణాళికగా ముందుకు తీసుకెళ్తా ఉంది సార్. 5 ఏళ్ల పాటు ఈ ప్రాంతంలో ఎలాంటి పనులు జరగకుండా నిలిచిపోయిన ప్రాజెక్ట్ సార్ అది. ఏదైతే మన అమరావతిని ఎలాగైతే ఆపేశారో అలాగే 5 ఏళ్ల పాటు ఏంటి సార్, if everything goes well and in according with the plan, ఎన్నాళ్ళు పట్టే అవకాశం ఉంది దుగరాజపట్నం పోర్ట్ కంప్లీషన్ కి? ఎనీ ఐడియా సార్? ఇప్పుడు అది ఒక ప్రాజెక్ట్ సార్. ఈ దుగరాజపట్నం పోర్ట్ అనేది 29,000 కోట్ల రూపాయలతో భారీగా నిర్మితమవుతున్నటువంటి ప్రాజెక్టు. సో ఎంత టైం పడుతుంది ఏంటి అనేది మనం ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ లో చెప్పలేము సార్. అది అంత ఈజీ కాదు, అది చాలా సార్. ఒకటేంటంటే సార్ ప్రభుత్వాలు అన్ని కూడా సమన్వయంగా చేసుకుని చేయాల్సినటువంటి ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సమన్వయం చేసుకుని చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ సార్. సో దాని ఎస్టిమేషన్ వాల్యూ 30,000 కోట్లు నియర్ బై ఉంది కాబట్టి దట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ సార్. మనం ఇక్కడ కూర్చొని డిసైడ్ చేయడానికి అది ఎన్ని రోజులు అవుతుంది ఏంటనేది. 5 years ఏం చేశారో కూడా చెప్తే బాగుంటుంది.